గతంలోనే మనం క్రీక్ ప్లానెట్ స్కూల్, వీనస్ క్యాంపస్, బౌరంపేటకు వెళ్ళాము. ఆ తర్వాత అంబిటస్ వరల్డ్ స్కూల్కి సంబంధించి విజయవాడలో కూడా మనం చూసొచ్చాము. ప్రస్తుతం మనం ద క్రీక్ ప్లానెట్ స్కూల్ ఆర్బిట్ క్యాంపస్ లో ఉన్నాము. మేడ్చల్లో ఉంది ఈ క్యాంపస్. స్టూడెంట్స్ తాము చదువుకోవడంతో పాటుగా భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకునేది. My goal is to become an IAS officer. Travel blogger, anthropologist, judge, fashion model, biological scientist. ఎథికల్ వాల్యూస్ కావచ్చు, మోరల్స్ కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాలు, మన ట్రెడిషన్స్ వీటన్నిటిని అందిస్తూ స్టూడెంట్స్తో మాట్లాడాం, ఫ్యాకల్టీతో మాట్లాడాం. బట్ వన్ అండ్ ఓన్లీ పేరెంట్స్ని ఇప్పటిదాకా మనం టచ్ చేయలేదు. కంపారిజన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా, దానికి ఈ స్కూల్ కి ఉన్న డిఫరెన్స్ మీరేం ఐడెంటిఫై చేశారు? లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు తప్ప మీకు ర్యాంక్సే రావాలని చెప్పేసి ఇట్లా రుద్దడం అయితే ఏం లేదు. ఈ మేజర్ డిఫరెన్స్ కనిపించింది కాబట్టి మేము వేరే స్కూల్ నుంచి ఇక్కడికి రాగలిగాం మేడం. మీకు ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, మీరు దేంట్లో మీరు ఏ ఫీల్డ్లో వెళ్ళగలుగుతారు. Not only focusing on the academic thing, but they focus on their music, arts and dance thing. They identify what is the caliber in. They give options. It's not like they force do this only. यहाँ का एक ही बोल के नहीं है, हर चीज़ हमको अच्छा लगा. ఈ స్కూల్ చాలా అద్భుతంగా ఉంది. అట్మాస్ఫియర్ వచ్చేసి బయట స్కూల్స్ ని మనం చూస్తూ ఉంటే అగ్గిపెట్టెలా ఒకదాని మీద ఒకటి కన్స్ట్రక్షన్ చేసి ఆడుకోవడానికి వాళ్ళకు మంచి ఎన్విరాన్మెంట్ అనేదే ఉండదు. ఇక్కడైతే వాళ్ళు ఫ్రీ బర్డ్స్ లా బాగా ఎంజాయ్ చేస్తారు. What do you feel about the school? The school is a place where I feel like home. Teachers are like my parents. People who comes in a bad time of me. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి స్కూల్స్ గురించి మనం విన్నాం కదా. యాక్చువల్గా ఆ క్యాంపస్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని చూసాము. వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ప్రధానంగా అంబిటస్ వరల్డ్ స్కూల్, ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. గతంలోనే మనం క్రీక్ ప్లానెట్ స్కూల్, వీనస్ క్యాంపస్, బౌరంపేటకు వెళ్ళాము. ఆ తర్వాత అంబిటస్ వరల్డ్ స్కూల్కి సంబంధించి విజయవాడలో కూడా మనం చూసొచ్చాము. ప్రస్తుతం మనం ద క్రీక్ ప్లానెట్ స్కూల్ ఆర్బిట్ క్యాంపస్లో ఉన్నాము. మేడ్చల్లో ఉంది ఈ క్యాంపస్. సో ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ తమకున్నటువంటి అంబిటస్ వరల్డ్ స్కూల్స్ కావచ్చు, ద క్రీక్ ప్లానెట్ స్కూల్, ఈ రెండిట్లలో కూడా వాళ్ళకి కావలసినటువంటి స్టూడెంట్స్ బేసికల్గా కేవలం చదువు చెప్పడం మాత్రమే సరిపోదు. భవిష్యత్తు అనేది కంప్లీట్ ఒక హ్యూమన్ బీయింగ్స్గా మారడానికి, ఎట్ ద సేమ్ టైం ఎథికల్ వాల్యూస్ కావచ్చు, మోరల్స్ కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాలు, మన ట్రెడిషన్స్ వీటన్నిటిని అందిస్తూ ఒక ట్రయాంగులర్ మాడ్యూల్తో పిల్లలకి విద్యని అందిస్తోంది. అందులోనూ ప్రధానంగా స్టూడెంట్స్ తాము చదువుకోవడంతో పాటుగా భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకునేది హోలిస్టిక్ అప్రోచ్. అండ్ స్కూల్స్, పేరెంట్స్ ముగ్గురిని ఇన్వాల్వ్ చేస్తూ ముందుకెళ్ళడమే అంబిటస్ వరల్డ్ స్కూల్స్ అలాగే ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ ముఖ్య ఉద్దేశం. ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి ఈ స్కూల్స్తో పాటుగా బెంగళూరు గురించి కూడా మనం చూసాం. యాక్చువల్గా ఈ మేడ్చల్లో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారు, స్కూల్ నిజంగా అనుకున్న దాన్ని చేసి చూపిస్తోందా, మాట్లాడదాం రండి. సో
మనం ఆంబిటస్ వరల్డ్ స్కూల్, క్రీక్ ప్లానెట్ స్కూల్‌కి సంబంధించి 4 క్యాంపస్‌లని మనం ఇప్పటిదాకా కవర్ చేశాము. విజయవాడకు కూడా వెళ్ళొచ్చాము. అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది చూడడానికి. స్టూడెంట్స్‌తో మాట్లాడాం, ఫ్యాకల్టీతో మాట్లాడాం. బట్ వన్ అండ్ ఓన్లీ పేరెంట్స్‌ని ఇప్పటిదాకా మనం టచ్ చేయలేదు. పేరెంట్స్‌తో మాట్లాడడానికి మనం ఇప్పుడు మేడ్చల్ క్యాంపస్‌కి చేరుకున్నాము. ద క్రీక్ ప్లానెట్ స్కూల్ ఆర్బిట్ క్యాంపస్‌లో. పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. కేవలం స్కూల్‌లో పిల్లల్ని జాయిన్ చేసాము. మిగతా రెస్పాన్సిబిలిటీ అంతా స్కూల్స్ చూసుకుంటాయి, ఫ్యాకల్టీ చూసుకుంటాయి అనేది కామన్‌గా ఉండేటువంటి ఒక మైండ్ సెట్ పేరెంట్స్‌కి. బట్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ ముందు నుంచి కూడా భావించేది పేరెంట్స్‌ని ఇన్వాల్వ్ చేయాలి. కేవలం స్కూల్‌లో జాయిన్ చేసాము, వాళ్ళకి కావాల్సినటువంటి ఫీజు కడుతున్నాము, ఎప్పుడో పేరెంట్స్ టీచర్ మీట్‌కి అటెండ్ అవుతున్నాము, అప్పుడప్పుడు వచ్చేటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చూస్తున్నాము. ఇది మాత్రమే కాదు, ఎవ్రీడే పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే 360 డిగ్రీస్ హోలిస్టిక్ అప్రోచ్, అట్ ద సేమ్ టైం ఒక ట్రయాంగిల్ మాడ్యూల్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్, పేరెంట్స్, స్కూల్ ఈ ముగ్గురు కలిస్తేనే పిల్లలకి సంబంధించి కంప్లీట్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అనేది మెయిన్ మోటోగా వర్క్ చేస్తోంది. అందులో మనతో పాటుగా ఒక ఫాదర్, ఒక పేరెంట్ సురేష్ గారు ఉన్నారు. హలో సురేష్ గారు. మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మీ పిల్లలు ఉన్నారా ఇక్కడ? మ్యామ్ మా డాటర్ ఉన్నారు మేడం. ఓకే. తనకి గ్రేడ్ 3లో ఉన్నారు, ఆ, ధృతి నేత. మ్మ్. సో ఎప్పుడు జాయిన్ చేశారు ఇక్కడ మేము మీరు? పీపీ 1 నుంచి ఇక్కడ ఉన్నాం మేడం. సో ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్. 4-5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఇదే స్కూల్స్లో కంటిన్యూ అవుతుంది మేడం. సో మాకేంటంటే ఇందులో ఉన్న కరికులం బాగా నచ్చింది. ఓకే. ద వే ఆఫ్ టీచింగ్ అంటే బట్టి పట్టించడం కాకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం, వాళ్ళు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. చదివి నేర్చుకోవడం అనేది అందరూ చదివితే నేర్చుకుంటారు అనేది కాకుండా వాళ్ళకు అండర్స్టాండింగ్ ప్రాసెస్లో వీళ్ళకి చెప్తున్నారు. మాకు ఈ కరికులం నచ్చిందండి. సో యూజువల్గా పేరెంట్స్కి ఉండేటువంటి ఒక మైండ్ సెట్, అందులో తెలుగు పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఆ స్కూల్ ఈ స్కూల్ ఇవన్నీ కంపేర్ చేసి చూసిన తర్వాత అందులో మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి, లేకుంటే దానికోసం అని చదివిస్తున్నారు, ఏదైతే కెరీర్ ఓరియంటెడ్ ఒక గోల్ ఉందో గోల్ కోసం చిన్నప్పటి నుంచే వాళ్ళని అలా పుష్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంటుంది. దీంతో పాటుగా ఇంజనీరింగో డాక్టరో ఇటువైపు వెళ్ళాలి అనేటువంటి ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ కంపారిజన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా. అవును. సో దానికి ఈ స్కూల్కి ఉన్న డిఫరెన్స్ మీరేం ఐడెంటిఫై చేశారు? చాలా డిఫరెన్స్ ఉంది మేడం. బయట స్కూల్తో పోల్చుకుంటే ఎప్పుడు అందరు మీకు ర్యాంక్ రావాలి, మార్క్స్ రావాలి అదే చూస్తారు తప్ప వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళకి మార్క్స్ వస్తాయి, ఏ రకంగా వాళ్ళకి చెప్తే అర్థమవుతుందనే కాన్సెప్ట్ అందరూ వదిలేస్తున్నారు. అందరికీ ఏంటంటే వాళ్ళకు మా స్కూల్ టాప్ ఉంది, మాకు ఈ ర్యాంకు ఆ ర్యాంక్ అని రావాలని చూస్తారు తప్ప పిల్లల మీద ప్రెషర్ చేయడం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ స్కూల్కి వచ్చారు అలా కాదు మేడం. ఎప్పుడు వాళ్ళు మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఆటోమేటిక్గా వాళ్ళకి బేసిక్ నుంచే వాళ్ళకి ఏ రకంగా అర్థమవుతుంది చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా మార్క్స్ స్కోర్ చేయగలుగుతారన్న కాన్సెప్ట్ మీదనే వీళ్ళు అంతా లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు తప్ప మీకు ర్యాంక్సే రావాలని చెప్పేసి ఇట్లా రుద్దడం అయితే ఏం లేదు మేడం. మాకు ఈ మేజర్ డిఫరెన్స్ కనిపించింది కాబట్టి మేము వేరే స్కూల్ నుంచి ఇక్కడికి రాగలిగాం మేడం. ఇక్కడ ఇన్ని ఇయర్స్ నుంచి కూడా మేము సస్టైన్ అవ్వగలుగుతున్నాం. సో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనేది, మిగతా స్కూల్స్లో మేము ఫీజు కట్టాము, మిగతా రెస్పాన్సిబిలిటీ అంతా స్కూల్సే చూసుకుంటాయి అనేది. సో మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. స్కూల్లో క్లాస్ రూమ్లో టీచర్ చూసుకోవాలి, ఆ తర్వాత మొత్తం ఆ, ఆ, వాళ్ళకి సంబంధించి ఏదైతే నర్చరింగో డెవలప్మెంట్కి సంబంధించో రోల్సో అన్ని స్కూలే ప్లే చేయాలనుకుంటారు కదా. Yes, ma'am. బట్ ఇక్కడ పేరెంట్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. 100% ఇన్వాల్వ్ చేస్తున్నారు మేడం. నేను ఒకటి నమ్ముతాను మేడం, వితౌట్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ టీచర్తోనే పిల్లల గ్రోత్ ఉంటుందంటే నేను యాక్సెప్ట్ చేయను మేడం. సేమ్ ఈక్వల్ పార్ట్లో పేరెంట్స్ ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు, టీచర్స్ ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా వాళ్ళకు గ్రోత్కి యూటిలైజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక హోంవర్క్ కానీ ఒక అసైన్మెంట్ కానీ ఇచ్చారు మేడం. పేరెంట్స్ వాళ్ళ బిజీ షెడ్యూల్లో వాళ్ళ పిల్లలకి టైం స్పెండ్ చేయనప్పుడు వాళ్ళకి ఎంత హోంవర్క్ ఇచ్చినా వాళ్ళకి నచ్చింది చేస్తారు తప్ప వాళ్ళకి ఎవరు అర్థం చేయాలి? ఇలా కాదు బెట, మీకు ఇచ్చిన ఇది హోంవర్క్, ఇది మీరు ఈ ప్రాసెస్లో చేయాలి, లేదా మీరు ఇలా చేస్తే బాగుంటుంది. అందరూ యూట్యూబ్లో ఇవాళ రేపు ఏఐ చార్జిపిటీ అన్నీ ఉంటున్నాయి. దానిలో కాకుండా మనం వాళ్ళతో కూర్చొని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ మీకు ఇచ్చిన హోంవర్క్ ఏంటి, ఫస్ట్ దాని కాన్సెప్ట్ ఏంటి, అది ఎందుకు మీకు ఇచ్చారు, మీకు దేనికి యూజ్ అవుతుంది అనేది మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఓకే ఇది యూజెస్ ఇవి, ఇలా ఈ స్టెప్ ప్రకారంగా మనం వెళ్తామని మనం దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు అలా ప్రజెంట్ చేసింది మాత్రమే స్కూల్లో వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుంది. వాళ్ళకు పేరెంట్స్కి టీచర్స్కి అర్థమైపోతుంది, ఓకే దిస్ ఈజ్ ఫ్రమ్ ఏఐ చార్జిపిటీ, బట్ ఇది కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఓన్గా ఉంది, కొత్తగా ఉంది, పేరెంట్ ఇన్వాల్వ్ అయ్యిందని వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది మేడం. అప్పుడు మాత్రమే పిల్లలకి అర్థమవుతుంది. వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి అడుగుతారు, నాన్న నేను నిన్న సబ్మిట్ చేశాను,
నాకు చాలా అప్రిసియేషన్ వచ్చింది, అందరికంటే నాది Involve different గా అయ్యాము అనే ఉంది, feel. వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ టైం వాళ్ళకి ఏదైనా అసైన్మెంట్ కానీ ఇంకా ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు అంతే క్యూరియాసిటీకి వచ్చి నాన్న ఈరోజు మన హోంవర్క్ ఉంది మనం కూర్చుందాం అని మనతో పాటు వాళ్ళు ఉంటారు మేడం. అది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు డబ్బులు కట్టామా పేరెంట్ వాళ్ళ టీచర్స్ మీద వదిలేసామా అనేది కాదు మేడం. మనం ఎంత ఇన్వాల్వ్ అయ్యి మనం వాళ్ళతో పాటుగా ఎంత మనం వాళ్ళకి నేర్పించాం అనేది మ్యాటర్ అవుతుంది. Yes, thank you so much, Suresh garu. Thank Best you. wishes to you. Thank you so much. Thank you. Parents ఉన్నారు, దే ఆర్ ఫ్రమ్ ఒడిస్సా. ఇద్దరు కిడ్స్, వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి దే హ్యావ్ దట్ అసోసియేషన్ bond with this school. Hello, ma'am. Good morning. Hello, sir. So, just wanted to know about your experiences with this school. Like, I think I heard about this school, and I am aware of this school, but wanted to know it from your end, from parents' Sure. side. Sure. So yeah, basically before coming to this place, I was in a city, Oh. and of course I don't want to name the school, but yeah, if Is I it a corporate school? yeah. So, but when I compare with that particular school, I really liked this one much. There's more focused on the students, more focused on their curriculum activities. You know, the grooming of the kids, the focus is more. So yeah, to your question, to answer to your question, yes, we liked it. So, what type of grooming you are telling me? Like, Yeah, I think 360-degree when I Okay. say, you know, not only focusing on the academic thing, it's across like the MAD program where they focus on their music, arts and dance thing, other curriculum activities, right? They identify what is, the caliber. Yes, and what is the kid aspiration is, right? Based on that, they put kids into various activities. Okay, they give options. It's not like they force do this only. yes, thank you so much. And wanted to take your voice also. Just wanted to know your experiences as a mother. So, being a mother is a typically, what do you feel like, a responsible job? And Yes. when you compare this school with other schools, what is the difference you see? Well, in this school, what I noticed is that they are basically not only focusing, entirely on studies. They are also seeing how exactly, you can groom your child, and as my husband said, a holistic development. Because my kid, she is very fond of writing. Okay. Right. So I've seen a drastic improvement in the way she's able to express herself. The words that her choice of words has improved, and I'm very glad that the teachers are putting in extra effort. They give them different tasks, mostly involving her in activities where she's able to put herself forward, be it stage, Yeah. or even writing poetry, so that they can publish it in newspapers and all. So I think I've seen a drastic change in her, and it also helps boost her confidence and all that. So Okay. I'm happy with the school. Thank you so much, ma'am. Yeah, Thank you. thank you. Hello, यस namaste. मैम, नमस्ते। नमस्ते, कैसे हैं आप? बढ़िया है मैम। तो कैसा लगा आपको ये स्कूल? मैम बोलेंगे तो ये स्कूल में जैसे मेरा बच्ची ज्वाइन किया है, हमको बहुत अच्छा लगा है। ओके. मतलब मैं ऐसे वो मुझे बोलने के लिए नहीं लग रहा है। जैसे मेरा बच्ची जो स्कूल में पढ़ा था, फिर वहाँ से इसमें जैसे लेके आया है। कब लेके आए? दिस इज अ थर्ड Third year. ईयर्स। Okay. सो क्लास थर्ड में ज्वाइन किया था इन्होंने। Uh-huh. तो तब से बहुत अच्छा लग रहा है मेरा बच्चा। मतलब उसको इम्प्रूवमेंट 100% इम्प्रूवमेंट जैसा लग रहा है मुझे। कौन सी क्लास में है वो? अभी क्लास 5th में है। ओके. इम्प्रूवमेंट बोले तो कैसा? उसको पढ़ाई में, डांस में, हर चीज़ में, मतलब ड्राइंग में, हर चीज़ में वो इम्प्रूव हो गया है। जैसे एक्स्ट्रा जो आप लोग का करिकुलम है, जैसे स्पोर्ट्स का है, कुकिंग क्लब का है, ओके. उसमें भी बहुत इम्प्रूव हो गया है। एंड ऐसा कर रहा है उन्होंने, यहाँ स्कूल से जाने के बाद जैसे वो सीख के गया है, वो मुझे घर में करके देता है। ओके. आपको पापा इन्वॉल्व करती है? यस यस। बोल रहे पापा मैंने स्कूल में ये बनाने सीखा था, आपको मैं आज वो रेसिपी बना के खिलाएंगे। ओके. ओके. यस मैम। థ్యాంక్ యూ. థ్యాంక్ ఓకే యూ. మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్। వేరే స్కూల్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ స్కూల్ చాలా అద్భుతంగా ఉంది. అట్మాస్ఫియర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ స్కూల్ గురించి చర్చిస్తే
ఈ స్కూల్లో ప్లే ఏరియా వచ్చేసి 3.5 ఎకర్స్‌లో ఉంది. బయట స్కూల్స్‌ని మనం చూస్తూ ఉంటే అగ్గిపెట్టెలా ఒకదాని మీద ఒకటి కన్‌స్ట్రక్షన్ చేసి ఆడుకోవడానికి వాళ్ళకు మంచి ఎన్విరాన్మెంట్ అనేదే ఉండదు. ఇక్కడైతే వాళ్ళు ఫ్రీ బర్డ్స్‌లా ఎంజాయ్ చేస్తారు. అండ్ స్టడీ విషయానికొస్తే పిల్లలు స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయింది. నేను గమనించిందయితే అది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మా పాప అన్ని యాక్టివిటీస్‌లో బాగా పార్టిసిపేట్ చేస్తుంది. తను సైన్స్ అండ్ లెర్నింగ్ ఇది నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు 100% పెర్ఫార్మన్స్ చేస్తుంది. ఆ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు ఇంటికొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 3:30కి స్కూల్ అయిపోతుంది. 4:00 వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ఆ షెడ్యూల్ అనేది ఎలా ఉంటుంది? ఇంట్లో ఏం చేస్తారు? షెడ్యూల్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుందండి. పిల్లల మీద ఎక్కువ బర్డెన్ ఇవ్వరు. అది నాకు చాలా నచ్చింది. హోంవర్క్స్ కూడా చాలా తక్కువ ఇస్తారు. సో, వాళ్ళు ఇంటికొచ్చాక బర్డెన్‌గా ఫీల్ కారు. స్కూల్ నుండి ఇంటికొచ్చి అలసిపోయినట్టుగా అలా ఏం ఫీల్ అవ్వరు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ స్కూల్స్‌లో అయితే. థ్యాంక్ యూ సో మచ్ విశాల గారు. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. సో ఒక స్కూల్ గురించి మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ, పేరెంట్స్ ఎంత చెప్పినప్పటికీ కూడా స్టూడెంట్స్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్స్ ఏంటి, అది రీచ్ అయ్యేలా స్కూల్ చేయగలుగుతుందా లేదా, ఓవరాల్గా కంప్లీట్ ఒక ఎక్స్పీరియన్స్, రియాక్షన్స్ ఇవన్నీ కూడా వచ్చేది స్టూడెంట్స్ నుంచే. స్టూడెంట్స్తో మనం మాట్లాడదాం. మనతో పాటుగా 6th, 7th, 8th క్లాసులకు చెందినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ మనతో ఇషాన్ మాట్లాడుతా అన్నాడు. హలో ఇషాన్. Hello, ma'am. Just wanted to know about the school. What do you feel about the school? My name is Ishan. I am studying in class 8, the Creek Planet School Orbit campus. I feel about the school is a place where I feel like home. Teachers are like my parents. And my friends are my people who comes in a bad time of me. Oh. The place is ground where I feel like my world, my whole world is in this ground. We created so many memories in this. And this school, we are having so many teachers. And our class 7A1 was the best class I felt. Oh, wow. We celebrated all festivals by decorating our classes. The school is not just as teachers, students, and parents. School is a place where we create where we grow with our memories and all. So where you create your future also. Yes, ma'am. We target our goals here. Okay. My goal is to become an IAS officer. I feel that teachers are helping me the most. They help me in the subjects which I need. And also the other faculties which I want. They provide everything. Oh, yeah. Priya, tell me about yourself. You are in which class now? I'm in grade 8. 8th grade. Okay. So what do you want to become? I want to become a travel blogger. Oh, wow. That is entirely different genre, different field, right? Why? I want to travel the world and write books about it. Hmm. Currently, I've read around 108 books Okay. and I engage in activities like MUNs. I love MUNs. Oh, what is that MUN? MUN stands for Model United Nations. Hmm. It's a kind of session in which children go and we take part as leaders in global problems. We Okay. discuss those problems. Okay. I've been to two MUNs. One was a school thing in Ambitus, another campus. And then one was IIMUN, India's international movement to unite nations. Some of us have been there, not Okay. only me. Hmm. So I love that MUN a lot. I got a verbal mention, 4th place Oh, in my committee. okay. So I love MUNs too. Mm-hmm. Best wishes to you, Ria. Thank you. సో నీకు ఎలా అనిపించింది ఈ స్కూల్? నువ్వు ముందు నుంచి ఉన్నావా, ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నావు? Like 7 years done. This is my 8th year. ఓ, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నావు. ఫ్రమ్ కేజీ నుంచి ఉన్నావు ఇక్కడే, Yeah, ma'am. ప్రీ స్కూల్ నుంచి కూడా. ఎలా అనిపించింది ఈ స్కూల్? Like
నేను చిన్నప్పటి నుంచి ఉన్నా కాబట్టి నాకు లైక్ చాలా చేంజెస్ కనిపించినాయి. సో, ప్రిన్సిపల్స్ మారుతున్న కొద్దీ స్కూల్లో లైక్ ఎన్వైరన్మెంట్ మారుతుంటది. కొన్ని రూల్స్ మారుతుంటాయి. ఎంజాయ్‌మెంట్ మారుతూ ఉంటుంది. ఇంకా మనం లైక్ ఇంట్రెస్ట్స్ కూడా మారుతుంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరి టీచింగ్ స్టైల్, ఒక్కొక్కరి రూల్స్ ఒక్కొక్కరిలాగా వాళ్ళ ఒపీనియన్ ప్రకారం డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి నా లైక్స్ అండ్ అన్‌లైక్స్ కూడా మారుతూ వచ్చాయి. సో వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంది అనేది కూడా నువ్వు కూడా యూ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ యాహ్! డిఫరెంట్‌గా ఎలా ఉంటాయి, ఒపీనియన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ. సో వాట్ డూ యూ వాంట్ బికమ్? ఏమవుదాం అనుకుంటున్నావు? ఆంథ్రోపాలజిస్ట్. ఆంథ్రోపాలజిస్ట్ ఎందుకలా? సో, నేను రీసెంట్‌గా మధుమాల చట్టోపాధ్యాయ్ హర్డ్ అబౌట్ హర్. సో, ఐ థింక్ యూర్ అవేర్ అబౌట్ దిస్ అండమాన్ అండ్ నికోబార్ ఐ నో, ఐలాండ్స్. ఐ నో. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ tribe is in there. So, this North Sentinelese. I just wanna meet them. So, only an anthropologist can go there. ఓహ్! వావ్! సో ఇప్పుడు మీరు మధుమాల గురించి ఎవరు చెప్పారు? సెంటినెల్లీ ట్రైబ్ గురించి ఎవరు చెప్పారు? ఇవన్నీ ఎలా తెలుసు నీకు? I was just like నేను కొన్ని మా ఇంట్లో మై సిస్టర్ వాస్ హ్యావింగ్ ఫ్యూ ఓల్డ్ బుక్స్. ఓకే. సో కొంతమంది గ్రేట్ పీపుల్ గురించి ఉండే. సో నేను ఆ బుక్లో తన గురించి చదివాను. అలా తన గురించి తెలిసింది. సో షీఈ్ ద ఫస్ట్ పర్సన్ టు మీట్ దిస్ నార్త్ సెంటినెలీస్ అండ్ షీఈ్ ఫ్రమ్ ఇండియా. ఐమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. యెస్. థాంక్ యూ శ్రీహిత. బెస్ట్ విషెస్ టు యూ. వెల్కమ్. యెస్. యెస్ అమ్మ. వాట్ ఈస్ యువర్ నేమ్? దీక్ష మ్యామ్. దీక్ష. ఎలా ఉంది స్కూల్? నువ్వేమవుదాం అనుకుంటున్నావు? This school is so best. Yeah, encourage. Every teacher will encourage students, and it's a best school. I prefer it, and then I want to become a judge. ఓహ్! వావ్! లా సైడ్ వెళ్దాం అనుకుంటున్నావా? లా Yeah, ప్రాసెస్ yeah. జడ్జ్ అవ్వాలి అని. ఇంట్లో Yes, ఫ్యామిలీ ma'am. మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? No, just I want to become. Like my parents also encourage it, and I mostly see those movies, judge videos. Okay. I mostly research about them, and I want to just listen to what happens around, and then I want to just solve those problems. ఓకే. బెస్ట్ విషెస్ టు యూ అమ్మ Thank you, దీక్ష. యెస్. యెస్ అమ్మ. యా. Hello, I am Riyanshi from 6A1. So I mostly I don't like sports that much. ఓకే. But వై? I'm not a sporty person. I like to stay indoors, and I mostly spend my free time drawing, sketching arts or something. And I would like to become a fashion model or a Oh. fashion designer ఓహ్! వావ్! because I just love the idea of me designing clothes for people for important occasions, and I like to draw different designs. I don't want to sell basic dresses. I want every dress to have a meaning. ఓకే. లైక్ హ్యాండ్లూమ్ ఆర్ వాట్? Yeah. ఓకే. So it's not going to be just like a normal simple dress. Every dress is going to have a story behind it. బెస్ట్ విషెస్ టు యూ నాన్న. Thank you. సో యు ఆర్ ఇన్ విచ్ క్లాస్? I'm in 8th class. ఓకే. సో ఆర్ యూ టేకింగ్ పార్ట్ ఇన్ ది స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆల్సో? Yes, ma'am. I take part in all sports activities, but my favorite sport indoor game is chess. Like in chess, it improves my patience, confidence, and decision making skills. I also won a medal in competition in chess, ఓకే. and my parents also feel proud, and they also encourage me to participate in chess competitions and all. And my PT sir, he also has encouraged me and improved my confidence in games and especially in chess. యెస్. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు యూ. ఎలా అనిపించింది స్కూల్ యాంబియన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, మీకు స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం ప్లే గ్రౌండ్ ఇవన్నీ? చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది ఆడేటప్పుడు. చల్లటి గాలి వచ్చేటప్పుడు ఆడుతుంటే చక్కగా ఉంటుంది. ఓకే. మా పీటీ సార్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆడేదాంట్లో మేము మిస్టేక్స్ చేస్తే కరెక్ట్ చేస్తారు. ఓకే. టీచర్స్ మాకు సెకండ్ మదర్ లాంటి వాళ్ళు. ఓహ్! వావ్! గ్రేట్. మాకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా రాకపోయినా మంచిగా చెప్తారు. టెక్స్ట్ బుక్ కాకుండా అంటే జనరల్ నాలెడ్జ్ కూడా ఇస్తారు మాకు. ఓకే. సో ఏం కావాలనుకుంటున్నావు ఇన్ ద ఫ్యూచర్? డిస్ట్రిక్ట్ కలెక్టర్. బెస్ట్ విషెస్ టు యూ మోక్షిత్. థ్యాంక్ యూ. యా చెప్పమ్మా. Hi, ma'am. My name is Swati. స్వాతి. I like to be a teacher. ఓ టీచరా? ఎందుకలా?
because what dreams all they said, because teacher could achieve, because if they teach, all their dreams can come true. అవును. టీచర్ ఈస్ ద ఓన్లీ ప్రొఫెషన్ హూ టీచెస్ ఆల్ అదర్ ప్రొఫెషన్స్ కదా? Yes, ma'am. Yeah. So I would like to choose and teacher job. I mostly like to play sports. I like to play basketball and kabaddi. యూ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్ ఆల్సో, రైట్? డూ యూ హ్యావ్ Yes, దట్ ma'am. పేషెన్స్? ఉందా? Sure. బెస్ట్ విషెస్ టు యూ, స్వాతి. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, నాన్న. థ్యాంక్ యూ. Thank you, థ్యాంక్ యూ. I study in grade 7 and my ambition is to become a biological scientist ఓ, వై సో? because I love to do experiments to create new things and a lot more. సో వాట్ డూ యూ లైక్ అబౌట్ దిస్ స్కూల్? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ దిస్ స్కూల్? The teachers in the school support me all the time and they are like my parents who teach me and guide me. And the thing which I like in the school is the science lab because we do many experiments over there. Okay. Then what about the other classrooms? Like you have that digital, audio, video, visual amphitheater, and you have that library also. Yes. But you want to spend more time in the library lab? I spent in library also because there are many books of science and I could learn many more things about that. Thank you so much, Utkarsh. Best wishes. Thank you. Thank you. క్రీక్ అంటే ఫ్రెష్ వాటర్, ఒక చిన్న సన్నటి పిల్ల కాలువ, అది రెడీ టు జాయిన్ ఒక ఓషన్ అనేటువంటి ఒక మీనింగ్. లిటరలీ మీనింగ్ అయితే వాటర్ ఏ ప్లేస్లో ఉన్నా, ఏ పాత్రలో ఉన్నా ఆ షేప్ని పొందుతుంది. అండ్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్ మీనింగ్ కూడా అదే. చిన్న పిల్లలకి అదే సమయంలో వాళ్ళకి కావలసినటువంటి మంచి భవిష్యత్తు కోసం, మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా కావడానికి చిన్నప్పటి నుంచే మనం ఏదైతే అందిస్తూ ఉన్నామో, ఎలా అయితే నర్చర్ చేస్తున్నామో, నరిషింగ్ ఎలా ఉంటుందో, మనం వాళ్ళకి ఏది ఇంబైబ్ చేస్తున్నామో, ఏది ఇంజెస్ట్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకునే ఫ్యూచర్ అనేది మంచి బాగుంటుంది, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారు. అందుకోసమే ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ని ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అంబియన్స్, ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్, పిల్లలకి కావలసినటువంటి ఒక స్ట్రెస్ ఫ్రీగా ఉండడం, ఆ తర్వాత బర్డన్ అనేది లేకుండా ఉండడం, ఎట్ ద సేమ్ టైం హ్యాపీగా కూల్గా చదువుకునేలా ఫ్యాకల్టీని కూడా ట్రైన్ చేయడం. ఎంతమంది తమకున్నటువంటి ఐడియాలజీతో ఒక మేనేజ్మెంట్ ఫ్యాకల్టీలను కూడా ట్రైన్ చేస్తుంది. అది కూడా వాళ్ళని అప్గ్రేడ్ చేయడం, అప్ స్కిల్స్ చేయడం, పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం. మనం ఉన్నటువంటి ఈ మేడ్చల్ క్యాంపస్ 3.5 acresలో ఉంది. పిల్లలకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్, ఐదర్ ఇట్ మే బి స్మార్ట్ క్లాస్ రూమ్ కావచ్చు, ఏఐ ల్యాబ్స్ కావచ్చు, సైన్స్ ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఇవన్నీ ఎంతైతే ఇంపార్టెంటో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ రావడానికి, దాంతో పాటుగా వాళ్ళని వాళ్ళు కామ్గా కూల్గా ఉంచుకునేలా యోగా, మెడిటేషన్స్ కావచ్చు, మ్యూజిక్, ఆర్ట్స్, డాన్స్, వీటన్నిటితో పాటుగా వాట్ నాట్ ఇప్పుడు పిల్లలకి ఫేవరెట్గా ఉన్నటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిట్లలోనూ ఇన్వాల్వ్ చేస్తూ ఒక హోలిస్టిక్ అప్రోచ్తో ముందుకు తీసుకెళ్లేలా వాళ్ళని ప్రాపర్గా ద ఫ్రెష్ ఐడియాస్ ఫ్లో, వాళ్ళకి రావాల్సినటువంటి ఆలోచనలు, వాళ్ళకు ఉండేటువంటి ఆ గోల్స్, టార్గెట్స్ రీచ్ అయ్యేలా హోలిస్టిక్ అప్రోచ్ 360 degreesతో వెళ్ళేటువంటి ద క్రీక్ ప్లానెట్ స్కూల్ నెక్స్ట్ జనరేషన్ కోసం పిల్లల్ని అందిస్తోంది. రాబోయేటువంటి 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి మార్పులకి, మారుతున్నటువంటి వరల్డ్కి, కాంపిటీషన్కి తట్టుకునేలా పిల్లల్ని తయారు చేస్తోంది.